హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ షేక్ సిరి బ్లాగ్స్. ఇదైతే సండే రోజు అండి. మేము సండే రోజు అయితే ఎగ్ బిర్యానీ చేసుకున్నాం. ప్రాసెస్ ఎలానో చూసేయండి. ఫస్ట్ అయితే ఎగ్స్ని బాయిల్ పెట్టేసుకోవాలి. తర్వాత 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకొని మంచిగా కడుక్కొని పక్కన నానబెట్టేసుకోవాలి. అండ్ ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్కి సరిపడా ఒక కడాయిలో ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఆయిల్ అయితే పెట్టుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేశాక ఇలా వచ్చిన తర్వాత తీసైతే పక్కన పెట్టేసుకోవాలి. ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఎగ్స్ కూడా బాయిల్డ్ అయిపోయాయి. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకొని ఎగ్స్ పొట్టు కూడా తీసేసుకొని ఎగ్స్ని పక్కన పెట్టేసుకుందాం. మనకైతే ఎగ్ బిర్యానీ కోసం ఇక్కడనైతే ఎగ్స్, పుదీనా అండ్ కొత్తిమీర, మిర్చి, 2 టమాటోస్ అండ్ టొమాటో ప్యూరీ అండ్ మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ మసాలాస్ అండ్ పెరుగు తీసుకొని మనకైతే రైస్కి సరిపడా వాటర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ కొంచెం వేడైన తర్వాత అందులో అయితే మనం ముందుగా తీసుకున్న మసాలాస్ అన్నీ వేసేసుకోవాలి. తర్వాత అందులో 2 మిర్చీలు కూడా వేసుకోవాలి. వాటర్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పక్కన గిన్నె పెట్టుకొని మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ ఉంది కదా, అదే వేసుకొని అందులో అయితే ఎగ్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం అందులో పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. అండ్ కొంచెం కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా వాటిని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనకు వాటర్ అయితే మరుగుతున్నాయి కదా, ఇందులో అయితే ఇంతకుముందు నానబెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకోవాలి. ఇంకా రైస్ అంతా వేసేసుకొని మనకు రైస్ వేసుకునే ముందే ఒకసారి వాటర్ని టేస్ట్ చేసి చూడాలి. అంటే సాల్ట్ కలిసిందా లేదా చూసుకుంటే మనకు రైస్ పర్ఫెక్ట్గా ఉంటుంది తినడానికి. అండ్ చూసుకొని ఒక 80 or 90% కుక్ అయ్యేంత వరకు చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందు మనం ఎగ్స్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అందులో మసాలాస్ అండ్ మిర్చి, ఒక 2 మిర్చీలు అండ్ టమాటో ప్యూరీ వేసుకోవాలి. మనం ఇంతకుముందు ఫ్రైడ్ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అండ్ ఒక టేబుల్ స్పూన్ అల్లం, ఒక 2 టేబుల్ స్పూన్ కారం అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే మనకైతే రైస్ అయితే కుక్ అయిపోయింది. ఒక 80 or 90% కుక్ అయితే సరిపోతుంది. ఇలా కుక్ అవ్వాలి. అయిన తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మనం చేసుకున్న దాంట్లో ఎగ్స్ అయితే ఫస్ట్ ఎగ్స్ వేసుకొని ఎగ్స్ని అయితే ఒకసారి మంచిగా కలిపేసుకొని ఆ రైస్ తీసుకొని మనం ఎగ్స్ పైన మొత్తం వేసేసుకోవాలి. మంచిగా రైస్ని వాటర్ లేకుండా తీసి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర గార్నిష్ కోసం మంచిగా వేసుకొని నెయ్యి ఉన్న వాళ్ళైతే నెయ్యి వేసుకోండి, లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. అండ్ కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకొని దమ్ పెట్టేసుకోవాలి. ఒక 10 minutes అలా దమ్ పెట్టేసామనుకో సరిపోతుంది. ఇప్పుడైతే మనకి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.